థ్యాంక్ యూ. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వెల్కమ్ చెప్తా ఉంటున్నాను. దేవుని మహాకృప చేత ఈ యొక్క వేదాంత పాఠశాలలో అనేక విషయాలు మీరు నేర్చుకుంటా ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వేదాంత పాఠశాలలో ఇప్పటి వరకు మీరు బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అనే విషయాలు మీరు నేర్చుకున్నారు. సో ఇప్పటి నుండి జస్ట్ నౌ అంటే జేమ్స్ బ్రదర్ చెప్పినట్లుగా ఇప్పటి నుండి మనం సిద్ధాంతం అంటే ఏంటి, బైబిల్లో ఏవేవి సిద్ధాంతాలు ఉన్నాయి, మనం వేటిని నమ్మాలి, లోకంలో ఏవేవి తప్పుడు బోధలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, వేటిని మనము ఫాలో చేయకూడదు. సో వీటన్నిటిని మనము ఈ యొక్క రాబోయే క్లాసెస్లో మనం నేర్చుకుందాం. నేను డీల్ చేసే యొక్క వన్ పర్టికులర్ డాక్ట్రిన్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, థియాలజీ ప్రాపర్, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనే దాన్ని నేను డీల్ చేస్తాను. సో 2 క్లాసెస్ ఉంటాయి ఈ వీక్, తర్వాత నెక్స్ట్ వీక్ కూడా నేనే తీసుకుంటాను. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ యువర్ ఫుల్ అటెన్షన్. దాని తర్వాత నెక్స్ట్ వీక్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, అప్పుడే మనకి ఆ కనెక్టివిటీ అనేది ఈజీగా అవుతుంది. సరే, సో క్రిస్టియన్ డాక్ట్రిన్, క్రైస్తవ సిద్ధాంతం అనే విషయాన్ని మనము కొద్దిసేపు చర్చించుకొని దాని తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనే దాంట్లోకి వెళ్దాం. సో డెఫినేషన్ ఏంటి, అసలు డాక్ట్రిన్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి, లేకపోతే ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఏం చెప్తా ఉందంటే, డాక్ట్రిన్ మీన్స్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, బిలీఫ్స్ ఆర్ టీచింగ్స్ దట్ ఆర్ అఫీషియల్లీ యాక్సెప్టెడ్ అండ్ టాట్ బై అన్ అథారిటీ సచ్ యాజ్ ఎ గవర్నమెంట్, ఆర్గనైజేషన్, స్కూల్ ఆఫ్ థాట్ ఆర్ రిలీజన్. సో సిద్ధాంతం అనేది ఏదో ఒక వ్యక్తి పుట్టించింది కాదనమాట. అది దట్ హ్యాస్ బీన్ రేస్డ్ బై అన్ గవర్నమెంట్, లేదంటే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ కానీ, లేదంటే ఒక సమూహం కానీ, ఒక మతం కానీ తీసుకొచ్చేదాన్ని మనము డాక్ట్రిన్, సిద్ధాంతం అని అంటాం. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాక్ట్రిన్ ఈస్ నాట్ రేస్డ్ బై వన్ పర్సన్. సో అది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో అది వైడ్లీ ఇట్ ఈస్ అఫీషియల్లీ యాక్సెప్టెడ్. ఒక సిద్ధాంతం అనేది చాలా మంది వల్ల, చాలా మంది ద్వారా అది యాక్సెప్ట్ చేయబడింది. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఏదో ఒక్క వ్యక్తి స్టార్ట్ చేసి దాన్ని ఏదో డెవలప్ చేయటం అనేది కాదు, కానీ ఇట్ ఈస్ బీన్ రైజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై మెనీ పీపుల్. సో ఎందుకు డాక్ట్రిన్ చదవాలి? బైబిల్లో ఇప్పుడు ఇన్ని రోజులు మనం బైబిల్ చదువుకున్నాం, బైబిల్లో చదవడం ఎట్లా అని చూసుకున్నాం. సో అది సరిపోదా? మళ్ళీ డాక్ట్రిన్స్ మనము మన లైఫ్ లో ఎందుకు కలిగి ఉండాలా, ముఖ్యంగా మన యొక్క విశ్వాస జీవితంలో డాక్ట్రిన్స్ అనేటివి ఎందుకు కలిగి ఉండాలనేది మనం చూద్దాం. డాక్ట్రిన్ తెలుసుకుంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏం నమ్ముతున్నామో ఆ విషయం పట్ల మనకు క్లారిటీ ఉంటుంది. సో వీ విల్ హ్యావ్ క్లారిటీ అబౌట్ వాట్ వీ బిలీవ్. రెండో విషయం ఏంటంటే, డాక్ట్రిన్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్స్. మనము తప్పుడు బోధలకి వాటి వెనకాల మనము వెళ్ళకుండా, ఫాల్స్ టీచింగ్స్ నుంచి, లేకపోతే మనకు విశ్వాస జీవితంలో తప్పుడు దారిలో నడవకుండా, మనం ఏం నమ్ముతున్నామో మనకి క్లియర్గా తెలిసినట్లయితే డెఫినెట్గా మనము దేవుని మార్గంలో నడవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే విల్ డెఫినెట్లీ గో అస్ట్రే అన్నమాట. సో మూడో విషయం ఏంటంటే, డాక్ట్రిన్ మనం తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గురించి అదొక డాక్ట్రిన్, మనిషి గురించి అదొక డాక్ట్రిన్, తర్వాత ఆయనకు సెకండ్ కమింగ్ గురించి, తర్వాత చర్చ్ గురించి, ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క విశ్వాస జీవితం అనేది చాలా బలపడుతుంది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ అవర్ ఫెయిత్ అన్నమాట. వెన్ యూ లెర్న్ డాక్ట్రిన్స్, దట్ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్. ఆల్సో డాక్ట్రిన్ షేప్స్ హౌ వి లివ్. మన యొక్క జీవన శైలిని డిసైడ్ చేస్తుంది డాక్ట్రిన్ అనేది కదా. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ ఏం చెప్తుంది? మన యొక్క అధికారులకు లోబడి ఉండమని చెప్తుంది. సో మన యొక్క అధికారులకు లోబడి ఉండమని చెప్తున్నప్పుడు మన యొక్క అధికారులు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డుకి ఎడం పక్కనే నడవాలి, అదొక రూల్ ఫ్రేమ్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే, సిన్స్ వీ లవ్ బైబిల్, సిన్స్ వీ లివ్ అకార్డింగ్ టు బైబిల్,
మనము అధికారులు చెప్పినట్లుగా రోడ్డుకి ఎడం పక్క నడుస్తాం. లేదు అట్లా కాదు నా ఇష్టం, నేను కుడి పక్కన కూడా నడుస్తాను నా ఇష్టం అన్నప్పుడు నడుచు. యాక్సిడెంట్ అయినప్పుడు కేసు నీ మీదే పడుతుంది. సో ఇట్లా మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అట్లా కాదు బాబు, యూ హ్యావ్ సర్టెన్ రూల్స్, యూ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు దోస్ రూల్స్ అన్నమాట. సో అట్లా మన లైఫ్ ని షేప్ చేస్తుంది డాక్ట్రిన్ అనేది. అదేవిధంగా డాక్ట్రిన్ ఏం చేస్తుంది అంటే చర్చ్ని యునైట్ చేస్తుంది. మనకి చాలా డినామినేషన్స్ ఉన్నాయి, దేవుడు ఎన్నో సంఘాలని లేవనెత్తాడు. సో ఈ సంఘాలన్నీ ఏకదాటిగా ఒక్కదాని మీదకి రావాలి అని అంటే అదేంటంటే అది ఎట్లా పాసిబుల్ అంటే కేవలం సిద్ధాంతాలు, మనం నమ్మే సిద్ధాంతాల వల్లనే మనం ఒకటి అనేది తెలుస్తుంది అన్నమాట. అదే. సో ఇప్పుడు రాంగ్ డాక్ట్రిన్ వర్సెస్ రైట్ డాక్ట్రిన్. రాంగ్ డాక్ట్రిన్ వర్సెస్ రైట్ డాక్ట్రిన్ అంటే మనము మన లైఫ్లో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని మనము ఆచరించడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటివి, ఒక కరెక్ట్ సిద్ధాంతం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటిది అని చెప్పేసి మనం క్లుప్తంగా చూసుకున్నాం. సో రైట్ డాక్ట్రిన్ వల్ల మనకు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. సో మనము వేరే బిలీవర్స్ని కరెక్ట్గా గైడ్ చేస్తాం. అదేవిధంగా మన యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది ఉంటుంది రైట్ డాక్ట్రిన్ ఉన్నప్పుడు. అదేవిధంగా దట్ విల్ ఎక్విప్ ద చర్చ్ ఫర్ సర్వీస్. మనల్ని ఒకవేళ మనం కరెక్ట్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటే అది మనల్ని వేరే వాళ్ళకి సేవ చేసే విధంగా పురికొల్పుతుంది. ఈ కాలం చూస్తే కొద్దిమంది వాళ్ళు నమ్మే సిద్ధాంతాల వల్ల వాళ్ళు వేరే వాళ్ళకి హాని కలిగిస్తూ ఉన్నారు. సో హాని కలిగించేది అది నిజమైన డాక్ట్రిన్ కాదు. సో ఒక సర్వీస్ మైండ్ని డెవలప్ చేసేది అదే దట్ విల్ హెల్ప్ అస్ టు సర్వ్ అదర్స్ అన్నమాట. డాక్ట్రిన్ అనేది దట్ విల్ హెల్ప్ అస్ టు సర్వ్ అదర్స్, సర్వ్ ద చర్చ్, సర్వ్ ద సొసైటీ. సో ఫాల్స్ డాక్ట్రిన్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అది మనల్ని పాపంలోకి తీసుకెళ్తుంది, అది మనల్ని దేవుని లేనితనంలోకి తీసుకెళ్తుంది అన్నమాట. సో ఇట్ కాజెస్ స్పిరిచువల్ డిక్లైన్. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోవడం కానీ, తర్వాత మనం లో అయిపోవడం కానీ జరుగుతుంది. తర్వాత రాంగ్ డాక్ట్రిన్ ఉండడం వల్ల మన జీవితంలో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అసలు నేను పాటించేది కరెక్టా కాదా, అసలు యేసుప్రభు ఇట్లా చెప్తే నేను ఎందుకు ఇట్లా ఫాలో అవుతున్నాను. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వయలెన్స్ ఉంటుంది. సిద్ధాంతాన్ని మనము వక్రీకరిస్తే, లేదంటే సిద్ధాంతాన్ని మనము తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, సిద్ధాంతాన్ని మనము ఒక ఫండమెంటల్ విషయంగా మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వయలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం చాలా చూస్తూ ఉంటాం, క్రిస్టియానిటీలోనే కాదు వేరే మతాల్లో కూడా వాళ్ళు సిద్ధాంతాలు ఫండమెంటలిస్టులు అంటారు వాళ్ళని. సో ఉన్నట్లు వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దేవుని పేరున వాళ్ళు వైలెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్స్ వై డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టడీ రైట్ డాక్ట్రిన్ అనమాట. అది మనకు క్లియర్గా అర్థమైంది కదా ఇంతవరకు డిస్కషన్లో. సో రైట్ డాక్ట్రిన్ ఉంటే మన లైఫ్ అనేది ఒక రైట్ పాత్లో అనేది ఉండడం జరుగుతుంది. లేదంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం వేరే వాళ్ళకి ఒక ఇబ్బందిగా అయిపోతాం అనమాట. సో థియాలజీ ప్రాపర్. ఈరోజు యొక్క డాక్ట్రిన్ ఏంటంటే దేవుని యొక్క శాస్త్రం, దేవుని గురించి మనము చదువుతా ఉన్నాం, ఆయనను అర్థం చేసుకోవడానికి మనం చదువుతా ఉన్నాం అన్నమాట. సో ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్లుగా 2 వారాల్లో నేను తీసుకుంటాను, ఈ రోజు తర్వాత నెక్స్ట్ వీక్. సో ఈ 2 weeks లో ఏమేమి కంటెంట్స్ నేను కవర్ చేస్తాను అనేది మీకు బ్రీఫ్గా చెప్తాను. సో దేవుని గురించి మనం చదువుతా ఉన్నాం కాబట్టి ఫస్ట్ వీ విల్ స్టడీ అబౌట్ గాడ్, స్టడీ హూ గాడ్ ఇస్. తర్వాత ఆయన యొక్క నేచర్ని చదువుతాం. దాని తర్వాత ఆయన యొక్క వర్క్స్ని, ఆయన పనులు మన జీవితాల్లో లేకపోతే ఈ యొక్క సృష్టిలో ఏమేమి ఉన్నాయి వాటిని గురించి మనం చదువుతాం. అదేవిధంగా ఆయన యొక్క ట్రై యూనిటీ నేచర్ని కూడా మనం చదువుతాం, ట్రై యూనిటీ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇది మిస్టీరియస్ కాబట్టి దీన్ని సపరేట్గా మనం చదవడం జరుగుతుంది. సో ఈ రోజు కేవలం 2 topics రెడ్గా ఇండికేట్ చేయబడిన స్టడీ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్, ఈ 2 విషయాలు మనం చూద్దాం. సో అందరూ అటెంటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ యువర్ పెన్ అండ్ పేపర్ విత్ యూ, ఆర్ మీ యొక్క ఫోన్స్లో నోట్ ప్యాడ్ ఉంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని
ఈ యొక్క విషయాల్ని నోట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో దట్ వీ విల్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ అండ్ బెనిఫిషియల్ లెర్నింగ్ టైం. ఓకే, సో ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ దేవుడే ఒక సబ్జెక్ట్ అయితే ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు నో దట్ ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ కదా. దేవుని యొక్క సిద్ధాంతాన్ని మనం కంప్లీట్ గా తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు, అంత అంటే పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మన దగ్గర 2 kinds ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టేబుల్ టెన్నిస్ బాల్, ఇంకోటి లెట్స్ సే మనం జిమ్ లో కొన్ని బెలూన్స్ చూస్తాం, పెద్ద బెలూన్స్, ఎక్సర్సైజ్ చేసే బెలూన్స్. సో ఈ టీటీ బాల్ పోయి ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే బెలూన్ ని ఢీ కొట్టి దాన్ని మూవ్ చేస్తుందా, లేదంటే దాన్ని కంప్లీట్ గా ఓవర్టేక్ చేయడానికి, లేకపోతే దాన్ని ఓవర్ పవర్ చేయడానికి ఏమన్నా ట్రై చేస్తుందా? చేయలేదు. ఎందుకంటే టీటీ బాల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే చాలా లిమిటెడ్, ఆ పెద్ద బాల్ యొక్క స్ట్రెంగ్త్ చాలా డిఫరెంట్. సో ఈ విషయం మనం అర్థం చేసుకుంటే మనము చాలా లిమిటెడ్ బీయింగ్స్ అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క సార్వభౌమాధికారాన్ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోలేం. బట్ అందుకే దావీదు రాజు ఏమంటాడంటే, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని చెప్పి క్లియర్ గా ఆయన కీర్తనలు రాస్తారనమాట. సో గాడ్ ఈస్ మోర్ దాన్ ద సమ్ టోటల్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్. మనం ఆయన యొక్క అట్రిబ్యూట్స్ ని చాలా లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఆ అట్రిబ్యూట్స్ అన్నిటికంటే ఆయన ఇంకా మహనీయుడు. హీఈస్ అబవ్ ఆల్ దాట్. మనకు తెలిసింది చాలా తక్కువ, అయినప్పటికీ మనం ఆయన గురించి మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ అన్నమాట. ఎందుకంటే హీ మేడ్ అస్, ఆయన మనల్ని తయారు చేశాడు. ఆయన మనల్ని తయారు చేసినాడు కాబట్టి ఎవరు మనల్ని తయారు చేస్తారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ హిమ్ విత్ ఆల్ అవర్ లిమిటేషన్స్. మనకున్న అన్ని లిమిటెడ్ జ్ఞానంతో అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ద మోర్ వి అండర్స్టాండ్ హిమ్, ద మోర్ వి లివ్ లైక్ హిమ్. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన యొక్క స్వారూప్యంలోకి మనము ఎదగాలి. సో ఆయన యొక్క స్వారూప్యంలోకి ఎదగాలంటే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. సో ఆ యొక్క ప్రయత్నమే ఈ యొక్క క్లాస్ అన్నమాట. సో ఈ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హూ హీ ఈస్, సో దట్ వీ కెన్ లివ్ అకార్డింగ్ టు హిస్ స్టాండర్డ్స్ అన్నమాట. సరే, సో ఇప్పుడు మనం చేసే ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటంటే స్టడీ ఆఫ్ గాడ్. స్టడీ ఆఫ్ గాడ్ గురించి మనం చూద్దాం. సో ఎందుకు మనము దేవుని గురించి స్టడీ చేయాలి? ఇందాకే నేను చెప్పాను, ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి, హీజ్ ఆర్ మేకర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉంటారు, ఇంట్లో మీరు ఒక పేపర్ తీసుకొని ఏదో ఒకటి చిన్నది, ఇప్పుడు ఏఐ జనరేషన్ వచ్చేసింది కదా. సో ఏఐ జనరేషన్ లో ఏం చేస్తారు, వాళ్ళ చేతులతో ఒకటి తయారు చేసుకొని దానికి జ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సర్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్ బై ఇట్ సెల్ఫ్. తనే సొంత తీర్మానం తీసుకుంటుంది, తనే తనకు ఒకరు గైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అది చేతులతో చేయబడినది అయినప్పటికీ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ గైడెన్స్. దాన్ని మనము ఇంటెలిజెన్స్ అంటాం. సో దేవుడు మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ ఇచ్చినాడని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనము ఉండటం కాదు. సో ఆయన చెప్పిన ప్రకారం ఉండాలి కాబట్టి, ఆయన మనల్ని చేశాడు కాబట్టి, ఆయన ఏమి మనకు సెట్ చేశాడు, ఏ రూల్స్ అయితే సెట్ చేశాడో వాటిని తెలుసుకోవడానికి మనం చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా ఎందుకు దేవుని గురించి చదవాలి అంటే, సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్ కెనాట్ హోల్డ్ అస్ డౌన్. సో ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనము ఎవరో మనకు అర్థమవుతుంది, మనం ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి, నేను అన్నాను అనుకోండి, నేను సో అండ్ సో వాళ్ళ అబ్బాయిని అని చెప్పినప్పుడు, ఒకవేళ మా డాడీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నా యొక్క ఇమేజ్ అనేది డెఫినెట్ గా గొప్పదవుతుంది. సో దేవుని గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క స్టాండర్డ్ అనేది, మన యొక్క పవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దేవుని తెలుసుకోవడం వల్ల వీ కెన్ మేక్ రైట్ డెసిషన్స్ అండ్ బెటర్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్.
ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన ఫ్యూచర్ అంతా చూసేసినాడు కాబట్టి మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ మేక్ బెటర్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. ఆయన అడుగుతాం, దేవుడా నేను నెక్స్ట్ జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరేమంటారు? సో ఇట్లా ఆయనతో మనం సంబంధం పెట్టుకుని సహవాసం చేసినాం అనుకోండి, మన యొక్క డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందుకే మనం దేవుని గురించి చదవాలి. అదేవిధంగా మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా మన లైఫ్లో ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది చూసిన, అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని. అట్లా ఉండదు మన లైఫ్. మన లైఫ్లో ఆయన తెలుసుకుంటున్నప్పుడు మనం ఎదగాలి అనే ఆశ, తృష్ణ అనేది దేవుడు పెడతాడు. దట్స్ వేర్ వి బికమ్ మోర్ జెలస్ టు లివ్ ఫర్ గాడ్. దానికోసం మనం ఏం చేస్తామంటే వి విల్ హ్యావ్ ఎ ప్రొడక్టివ్, అంటే మన లైఫ్ని మనము రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రొడక్టివ్గా పెట్టుకుంటాం అన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం. ఆయన స్టడీ చేసే దాంట్లో కొన్ని థియరీస్ ఉన్నాయి. దేవుడు అంటేనే ఈ లోకంలో చాలా థియరీస్ ఉంటాయి కదా. కొద్దిమంది దేవుడు అంటే దేవుడు లేడు అంటారు, కొద్దిమంది దేవుడు ఉన్నాడు కానీ చాలా మంది ఉన్నారు దేవుళ్ళు అంటారు. అట్లా చాలా చాలా థియరీస్ ఉంటాయి. మనం భారతదేశంలో బతుకుతూ ఉన్నాం కాబట్టి భారతదేశం యొక్క కాంటెక్స్ట్, సందర్భం మనకు బాగా తెలుసు కదా. మన యొక్క దేశంలో ఒక్క లాంగ్వేజ్ కాదు మాట్లాడి, చాలా లాంగ్వేజ్ మాట్లాడతారు. ఒక్క కల్చర్ కాదండి, చాలా కల్చర్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఒకే దేవుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. దేవుళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమంది మనకు తెలిసిన నెంబర్ ఎంత చెప్పగలరన్నా? మన దేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అప్రాక్సిమేట్గా ఉన్నారా? అదొక సేయింగ్ ఉంది కదా, భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 33 కోట్ల మంది కదా. 33 కోట్ల మంది. మన జనాభా ఎంత అండి? 140 crores. 140 by 33, సో అప్రాక్సిమేట్లీ 5 వేసుకోండి. సో ప్రతి 5 మందికి ఒక కొత్త దేవుడు ఉన్నాడు. సో అటువంటి కాంటెక్స్ట్లో మనం ఉన్నాం. సో ఇట్లాంటి కాంటెక్స్ట్లో ఉన్నప్పుడు అసలు దేవుడు అంటే ఎవరనేది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలన్నమాట. సో చూద్దాం. ఫస్ట్ థియరీ ఏంటంటే ఎథియిజం, నాస్తికవాదం. నాస్తికవాదం అనే వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ప్రతి పరిణామాన్ని సహజ సిద్ధము తర్వాత యాంత్రిక శక్తుల ద్వారా వివరిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు, ఈ భూమి మీద ఏది వచ్చినా కూడా అది దట్ హ్యాస్ కమ్ విత్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, సైన్స్ ద్వారా వచ్చింది, లేకపోతే మెకానికల్ ఇన్హెరెంట్ ఫోర్సెస్ వల్ల ఈ భూమి అనేది ఫామ్ అయింది, భూమి మీద ఉన్నవన్నీ ఫామ్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏమంటారంటే ద యూనివర్స్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇన్ ఇట్ స్టార్టెడ్ బై ఇట్ సెల్ఫ్, అదే ఎవాల్వ్ అయిపోయింది, బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి. దాని తర్వాత చాలా థియరీస్ అనేటివి ఉన్నాయి. నాస్తికులు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు లేడు, వీఆర్ సెల్ఫ్ మేడ్ అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక వాదం, దేవుని గురించిన వాదం. అసలు దేవుడే లేడు అని చెప్పడం ఒక వాదం అన్నమాట. ఇంకొక వాదం ఏంటంటే అగ్నాస్టిసిజం. అగ్నాస్టిసిజం అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దేవుడు ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, దేవుడు ఉండొచ్చు, కానీ దేవుడు ఉంటే ఆయనను మనము తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేమంటే ఆయన ఎప్పటికీ తెలియని వాడుగానే, తెలుసుకోలేని వాడుగానే ఉంటాడు. సో ఆయన మనకు కనపడ్డు, ఆయన చేసే కార్యాలు మనకు అర్థం కావు, కాబట్టి మనకు ఆయన ఎవరో తెలియదు. అగ్నాస్టిసిజం అంటారు దాన్ని, అజ్ఞేయవాదం అంటారు. అజ్ఞేయవాదం అంటే అజ్ఞానుల్లాగా ఉండిపోవాలన్నమాట. దేవుని గురించి జ్ఞానం మనకు ఏమి తెలియదు. సో ఇది ఒక వాదం. దాని తర్వాత మూడో వాదం ఏంటంటే డీయిజం. దైవవాదం. దైవవాదం ఏంటంటే దిస్ వ్యూ అక్నాలెడ్జెస్ దట్ దెర్ ఇస్ ఎ గాడ్ అండ్ దట్ హీ ఈస్ ద క్రియేటర్ బట్ డినైస్ టు హిమ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ టు ఇంటర్వీన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. బేసిక్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక క్రియేటర్, ఆయన మొత్తం క్రియేట్ చేసేసి మన ముందర పెట్టేసేసి వెళ్ళిపోయినాడు. విచిత్రంగా ఉంది కదా. మన ముందర పెట్టేసేసి మొత్తం క్రియేట్ చేసేసి వెళ్ళిపోయినాడు. మన లైఫ్లో ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు.
అందుకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, అందుకే ఇన్ని ఒడిదుడుగులు ఉన్నాయి మన జీవితంలో. కొద్దిమంది అందుకే ఈ యొక్క డిఫరెన్సియేషన్ అనేది ఉంది. క్లాస్ డిఫరెన్సెస్, తర్వాత క్యాస్ట్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఎందుకున్నాయంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు. బట్ ఆయన క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇది డీయిజం అన్నమాట. తర్వాత పాలిథియిజం అనేది మన కరెంట్ కాంటెక్స్ట్, మనం ఉంటున్న భారతదేశంలో ఉన్న కాంటెక్స్ట్ ఇది ఏంటి, చాలా దేవుళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ ఎ థియరీ ఆఫ్ ప్లూరాలిటీ ఆఫ్ గాడ్స్. సో మోస్ట్ హీథనిజం ఆర్ మోస్ట్ ఐడోలేటరీ ఇస్ ఎ రిలీజన్ ఆఫ్ పాలిథియిజం అన్నమాట. సో ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది, సింపుల్ గా ఒక దేవుడు కాదు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్తుంది. సో నెక్స్ట్ థియరీ ఏంటంటే పాంథియిజం. పాంథియిజం అంటే ఏంటంటే వాళ్ళు దేవుడిని నేచర్ తో ఐడెంటిఫై చేసుకుంటారు, అంటే సృష్టితో. ఈ సిద్ధాంతం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి ప్రకృతితో ఏకీకరిస్తారనమాట. ఒకే ఒక విశ్వాసమైన పదార్థము దేవుడని ఇది చెప్తుంది. మనం చూసే ప్రతిదీ దేవుని యొక్క రూపం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు దేవుడు అన్నిట్లో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు అన్నమాట. దేవుడు అన్నిట్లో ఉన్నారు. మన దేశంలో కూడా అంతే కదా, అన్నిట్లో ఉన్నాడని నమ్ముతారు. కాబట్టి మనకు ఏది చూసినా వాళ్ళు అంటే దేవుడుగా చూస్తూ దాన్ని పూజిస్తూ ఉంటారు. కుక్క ఒక దేవుడు, తర్వాత కోతి ఒక దేవుడు, తర్వాత పాము ఒక దేవుడు, తర్వాత కొన్ని చెట్టు కనిపిస్తే లేకపోతే రాళ్ళు కనిపించినా దాంట్లో దేవుడు ఉన్నాడు. ఇది పాంథియిస్టిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. పాంథియిస్టిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఏది చూసినా దేవుడు అంతటా ఉన్నాడు అనేది కాదు, దేవుడు అన్నిట్లో ఉన్నాడు అనడం పాంథియిజం అన్నమాట. సో మోనోథియిజం అనేది మన సిద్ధాంతానికి, మనం నమ్మే దానికి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఇదేంటంటే దిస్ టీచర్స్ ద సింగులారిటీ ఆఫ్ గాడ్. దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్. సో దేవుడు ఒక్కడే అని చెప్పడాన్ని మనం మోనోథియిజం అని చెప్పేసి అంటాం అన్నమాట. సో మోనోథియిజం అది మన యొక్క హృదయాలకి దగ్గర, మన యొక్క టీచింగ్ కి దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇవి థియరీస్ అన్నమాట. అర్థమైంది కదా. సో దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి. లాస్ట్ లో మనం విల్ టేకప్ డౌట్స్, క్వశ్చన్స్ కానీ. నెక్స్ట్ ఏంటంటే ఆ స్టడీ ఆఫ్ గాడ్ లోనే ఇంకొక భాగం ఏంటంటే ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మనం చూద్దాం. అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకంటే ఎథిస్టులు ఏమంటారు, దేవుడు లేడంటారు కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక సర్వే చూసాను. స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఒక సర్వే ఏంటంటే మామూలుగా ఈ యూట్యూబర్స్ ఏం చేస్తూ ఉంటారు, మైక్ తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు కదా, చాలా రకాల క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ వేసే ప్రాసెస్ లో ఒక వ్యక్తి అడుగుతా ఉన్నాడు అందరిని, అసలు దేవుడు ఉన్నాడా అని. సింపుల్ క్వశ్చన్, అసలు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ అడుగుతా ఉన్నప్పుడు ఆ సర్వే అంతట్లో 90% యవనస్తులు వాళ్ళు దేవుడు లేరు, దేవుడు మా యొక్క జీవితాల్లో ఆయనకి ఏ భాగం లేదు అని మాత్రం చెప్తారనమాట. సో ఇంత అంటే భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉంటున్నాం. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఎందుకంటే మనము గడప దాటి బయటకు వచ్చినప్పుడు రకరకాల రిలీజన్స్, తర్వాత రకరకాల విశ్వాసాలు, అసలు దేవుడు ఉన్నాడని ఒక గ్రూప్ చెప్తా ఉంటే దేవుడు లేడని చెప్పి నమ్మే గ్రూప్ ఇంకొకరు. సో ఇన్ని విభిన్నమైన విశ్వాసాలు కలిగిన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు అండర్స్టాండ్ వెదర్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ విత్ ఆల్ ద ప్రూఫ్స్ అన్నమాట. సో ఏమేమి చూద్దాం ఏంటంటే ఫస్ట్ ఇంట్యూషనల్ ఐడియా ఆఫ్ గాడ్. ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే మన యొక్క అంత ప్రేరణాత్మక భావన, అంటే మన యొక్క హృదయం లేకపోతే మన యొక్క కాన్షియన్స్ అనేది అది మనకు చెప్తుంది. The intuitional idea of God refers to belief that human beings possess an inborn, instinctive or innate sense of the divine, a direct awareness that God exists. దేవుని గురించిన అంత ప్రేరణాత్మక భావన
అనేది మనుషుల్లో ఒక సహజ సిద్ధంగా సహజమైన లేదా జన్మతః ఉన్న దేవుని గురించిన భావన. సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హృదయాలకి అర్థమవుతుంది. ఏదో ఒక శక్తి ఉంది. చాలా మంది బయటికి దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ పని చేయడు కదా! దేవుడు వచ్చి టక్కని ఇప్పుడు ఏదైనా దేవుడు లేడని చెప్తేనే వచ్చి టక్కని కొట్టి అరే నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పుకోడు. కాబట్టి జనాలు ఏంటంటే దే టేక్ దట్ యాజ్ గ్రాంటెడ్. దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే అట్లా గ్రాంటెడ్ గా తీసుకొని దేవుడు లేడని చెప్పేసి చెప్తా ఉంటారు అన్నమాట. సో కాకపోతే వాళ్ళ హృదయాలకి తెలుసు. ఎందుకంటే దేవుడు అనేక విషయాల్లో మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక శక్తి ఉంది. ఒక ఏమంటారు అంటే ఎమినెంట్ క్యారెక్టర్ మన జీవితాల్లో పనిచేస్తూ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాన్నే మనము ఇంట్యూషన్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. సో ఇనేట్నెస్ అంటే అర్థం ఏంటంటే సహజత్వం. సహజంగానే జనాలకి ఎట్లా తెలుస్తుంది దేవుడు ఉన్నాడని చెప్పేసి. ఇదేంటంటే దేవుని గూర్చిన జ్ఞానము మనిషి స్వభావంలోనే నాటుకొని పోయింది అని చెప్తుంది అన్నమాట. సో మన యొక్క స్వభావంలోనే మన యొక్క బీయింగ్ లోనే ఉంటది అని చెప్పేసి చెప్తుంది. సో మనిషి పుట్టిన వెంబడే చాలా పనులు చేస్తారు కదా. ఫస్ట్ పుట్టిన వెంబడే ఏడుస్తారు, కొద్దిసేపు తర్వాత తింటారు, తాగుతారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మాట్లాడతారు. సో ఇవన్నీ మనుషులు చేశారా? మనుషులు చేయలేరు. కానీ అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఏదన్నా అంటే జస్ట్ ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, సైన్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో జరిగిపోయిందా? జరగల. సో ఏంటంటే దేవుని యొక్క కనెక్షన్, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మనిషి యొక్క మేకింగ్ లో ఉంది. కాబట్టి ఆ మనిషి యొక్క హృదయానికి తెలుసు ఏంటిది దేవుడు అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి. దాన్నే మనము ఇన్నెట్నెస్ అంటామంట. దాన్నే సహజత్వము అని చెప్పేసి అంటాం. తర్వాత యూనివర్సాలిటీ ఏంటంటే దేవుని యొక్క భావన ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి సమాజంలో ఉంటున్నది కదా. మనం చూసినట్లయితే మనము ఇండియాలో పుట్టినాం. ఇండియాలో పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనము దేవుని యొక్క భావన, దేవుడు ఉన్నాడు అనే భావన రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో యూనివర్సల్ గా మనం ఎక్కడ చూసుకున్నా కూడా మనకు దేవుడు ఉన్నాడు అనే ఆ యొక్క స్పృహ అనేది జనాల లోపల ఉంటది. కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కూడా వాళ్ళు పైకి చెప్తారు కానీ ఒకసారి ఏమైందంటే ఒక కమ్యూనిస్ట్ పెద్ద మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతా ఉంటే ఆ మీటింగ్ అంతా చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ మీటింగ్ దేని గురించి అంటే దేవుడు లేడు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి, ఆ యొక్క గ్రూప్ ని బాగా బలోపేతం చేయడానికి ఆ మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఇంటికి వస్తా ఉన్నారంట. సో ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తి అట్లా పోతా ఉన్నాడంట. సో వాళ్ళల్లో ఒక వ్యక్తిని అడిగినాడంట, ఎట్లా జరిగింది మీటింగ్ అని. అంటే అబ్బో భలే జరిగింది, దేవుని కృప వలన భలే జరిగింది, బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అన్నాడంట. అంటనే ఈ మనిషికి షాక్ అయింది. అరే ఆయన దేవుణ్ణే నమ్మడు కానీ చెప్పడం ఏంది బై గాడ్స్ గ్రేస్ అని చెప్పి అంటున్నాడు. బై గాడ్స్ గ్రేస్ అంటే మన యొక్క బీయింగ్ లో, మన యొక్క సహజత్వంలో ఉండిపోయింది దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. బట్ అవుట్వర్డ్లీ వి డోంట్ ఎక్స్ప్రెస్ దట్. మన యొక్క లిమిటేషన్స్, మన యొక్క ఉన్న లగ్జరీని బట్టి మనం అది ఎక్స్ప్రెస్ చేయం. సో యూనివర్సాలిటీ అంటే అందరికీ తెలుసు, ఆ యొక్క భావన అందరికైతే ఉంది. ఇంకోటి ఏంటంటే మన యొక్క కాన్షియన్స్, తర్వాత మన యొక్క మోరల్ సెన్స్. మన యొక్క కాన్షియన్స్ అంటే మన యొక్క మనస్సాక్షి, అదేవిధంగా మన యొక్క నీతి జ్ఞానం. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. సో గుడ్ అండ్ బ్యాడ్, ఇప్పుడు మనుషులందరినీ ఒక ఐలాండ్కి లేకపోతే ఒక ద్వీపానికి తీసుకోపోయాం అనుకోండి. ఆ ద్వీపంలో మనం అన్ని పాపం చేయడానికి ఏమైతే కావాలనో మొత్తం వసతులు అన్ని 5 స్టార్ హోటల్స్, తర్వాత తిండి, ఏం కావాలన్నా అన్ని ఇచ్చేసి ఒక 100 మందిని వదిలిదాం అనుకోండి. అట్ ద సేమ్ టైం అక్కడ మంచి పనులు చేయడానికి కూడా ఆస్కారం ఉండేటట్లు కొన్ని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ చదవడం, లేకపోతే వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఈ యొక్క ప్రొవిజన్ కూడా మనం ఇచ్చినాం.
మీరేమంటారు? దేన్ని చూజ్ చేసుకుంటారు? మనుషులంగా మనం దేన్ని చూజ్ చేసుకుంటాం? అక్కడున్న లగ్జరీని డెఫినిట్‌గా చూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మన యొక్క బుద్ధి ఏందంటే, మన యొక్క బుద్ధే వక్ర బుద్ధి అన్నమాట. సో, వి డోంట్ హావ్ మోరల్ సెన్స్. వి డోంట్ హావ్ మోరల్ సెన్స్ అన్నమాట. కాబట్టి మోరల్ సెన్స్ ఎక్కడి నుంచొచ్చింది? నైతిక భావన అనేది, లేకపోతే నీతి యొక్క జ్ఞానం అనేది మనకెక్కడి నుంచొచ్చిందంటే, అది దేవుడు ఇచ్చాడన్నమాట. మనకు మనసాక్షి చెప్తా ఉంటది. అరే! నువ్వు చేసేది తప్పు అని. ఆ యొక్క ఖండింపు ఎక్కడి నుంచి వస్తదంటే, దేవుడిచ్చిన ఆ యొక్క కాన్షియస్‌నెస్. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి, ఆ యొక్క కాన్షియస్‌నెస్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అరే! నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? ఓవర్‌టేక్ చేస్తాం. ఓవర్ పవర్ చేసేసి మనం చేయాల్సిన తప్పులు చేసేస్తా ఉంటాం. సో, మనల్ని కరెక్ట్ చేసే ఆ యొక్క సౌండ్, ఆ యొక్క వాయిసే దేవుని యొక్క ప్రెజెన్స్ మనకు తెలియజేస్తా ఉంటున్నది. అదేవిధంగా స్క్రిప్చర్ అండ్ ఫిలాసఫీ. శాస్త్రం మరియు తత్వశాస్త్రం మద్దతు. సో, దీంట్లో ఇప్పుడు బైబిల్ ఆఫ్టెన్ అస్యూమ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ ప్రూవింగ్ ఇట్. మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్‌లో దేవుడు ఉన్నాడు అనే ప్రూఫ్స్ ఏముండవు కదా! తక్కువ ఉంటాయి. ఉన్నా కూడా తక్కువ ఉంటాయి. ప్రూఫ్స్ అనేటివి తక్కువ ఉంటాయి గానీ, ఆయన ఆల్రెడీ ఉన్నాడు అనే ఉద్దేశంతోనే మొత్తం బైబిల్ అంతా రాయడం జరుగుతుందన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. బైబిలు దేవుని యొక్క ఉనికిని నిరూపించడానికి ప్రయత్నించదు గానీ, అది ఒక సత్యముగా భావిస్తది. అది దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆల్రెడీ అనుకోని బైబిల్ మొత్తం రాయడం జరిగిందన్నమాట. సో, అదేవిధంగా థింకర్స్, ఫిలాసఫర్స్ వాళ్ళేమంటారంటే లైక్ అగస్టిన్ అండ్ కాల్విన్, దే ఆల్సో సెన్స్ ద డివినిటీ. సో, దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ ఉంది మన మధ్యలో, నాటుకుపోయి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతారనమాట. సో, ఫిలాసఫర్స్ చాలా మేధావులు, ఎంతో తెలిసిన వాళ్ళు. మనం అనుకున్న వాళ్ళు కూడా మనుషులే కదా అంటే, వాళ్ళు కూడా మనుషులే, మనలాంటి వాళ్ళే. అయినప్పటికీ గాడ్ హాస్ పుట్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ఇన్ దెమ్. వాళ్ళు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకొని దే హావ్ ఎక్స్‌ప్లోర్డ్ మోర్ దాన్ అస్ అన్నమాట. మనము వేరే దానికి యూజ్ చేసే టైం వాళ్ళు ఈ శాస్త్రాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఉపయోగించారు కాబట్టి వి కన్సిడర్ దెమ్ గ్రేటర్ దాన్ అస్. అగస్టిన్, కాల్విన్ వీళ్ళంతా దే రియలైజ్ దట్ దేర్ ఇస్ సెన్స్ ఆఫ్ డివినిటీ. రైట్. దేవుడు ఉన్నాడనడానికి కొన్ని ఎక్స్టర్నల్ ప్రూఫ్స్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ ప్రూఫ్ ఇంతవరకు మనము మనలో ఉన్న, అంటే మన శరీరంలో, మన యొక్క బీయింగ్‌లో మనము బీయింగ్ ద్వారా ఎట్లా దేవుణ్ణి తెలుసుకుంటాం అనే విషయాన్ని మనము చూసాము. ఇప్పుడేంటంటే ఎక్స్టర్నల్, బయట బాహ్యంగా మనము దేవుడు ఉన్నాడని ఎట్లా ప్రూవ్ చేయగలం అనే విషయం మనం చూస్తాం. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దీన్ని ఏమంటారంటే కాస్మోలాజికల్ అంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ సృష్టిని బేస్ చేసుకొని జరిగిన ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఏంటి ఈ ఆర్గ్యుమెంట్ చూద్దాం. సో, తెలుగులో చూస్తే ఈ విశ్వాసానికి ఒక ఆరంభం అనేది ఉంది. సో, ఆరంభంలో కలిగిన ప్రతి దానికి కారణమైన మరేదో ఉండాలి. కాబట్టి ఈ విశ్వాసానికి ఒక కారణం ఉంది. మనం ఇంగ్లీష్‌లో క్లియర్ చూద్దాం. ద యూనివర్స్ హ్యాస్ ఎ బిగినింగ్. సో, విశ్వానికి, నాట్ విశ్వాసం, విశ్వానికి ఒక బిగినింగ్ అనేది ఉంది. సో, మనం కూడా నమ్ముతాం కదా. వి బిలీవ్ దట్ దేర్ వాస్ ఎ బిగినింగ్ ఫర్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఆ యూనివర్స్ కి బిగినింగ్ ఉంది కాబట్టి ఎనీథింగ్ దట్ హ్యాడ్ ఎ బిగినింగ్ మస్ట్ హ్యావ్ బీన్ కాజ్డ్ బై సంథింగ్ ఎల్స్. సో, ఏదైనా బిగినింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్ తీసుకున్నాం. మొబైల్ ఫోన్, నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో మొబైల్ ఫోన్ లేదు, ల్యాండ్‌లైన్ ఉండేది. మొబైల్ ఫోన్ ఎగ్జిస్టెన్స్‌లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరో ఈ మొబైల్ ఫోన్‌ని తయారు చేశారు. ఎవరో వాళ్ళ యొక్క ఆలోచనతో తయారు చేశారని చెప్పేసి మనకు అర్థమవుతది. సో, ఒకదానికి బిగినింగ్ ఉందంటే దాని వెనకల బిగిన్ చేసిన వ్యక్తి ఉంటాడు. ఆ బిగిన్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క సృష్టికి స్టార్టింగ్ పాయింట్ ఉందంటే ఆ సృష్టిని స్టార్ట్ చేసింది ఎవరు? క్రియేట్ చేసింది ఎవరు అంటే క్రియేటర్. సో, ఇది ఒక ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో, అది ఎక్స్టర్నల్ ప్రూఫ్. సృష్టి యొక్క మనకు ఎక్స్టర్నల్ ప్రూఫ్. దాని తర్వాత టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఏంటంటే ఇది దేన్ని బేస్ చేసుకొని ఉంటదంటే, ఆ యొక్క డిజైన్, మన యొక్క
సృష్టిలో ఇప్పుడు ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు ఇక్కడ. సో మా ఇంజనీర్స్ ఎప్పుడైనా ఒక డిజైన్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఏ పనైనా స్ట్రైట్ అవే చేశారు. ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక డిజైన్ పెట్టుకుంటారు. ఆ డిజైన్ చేసుకున్న తర్వాతే దే విల్ గో ఫార్వర్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో అదే విధంగా మనము ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ డిజైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ డిజైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళు ఎక్కడ ఉన్నాయి? మన తలలో ఉన్నాయి. నోరు, కళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అవి కాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకోండి. కళ్ళు కాళ్ళ దగ్గర ఉంటే ఎట్లుంటది? మనం అంతా చూస్తామా? చూడలేం కదా, మనం చూడలేం. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు కింద ఉన్నట్టు మాత్రం కనిపిస్తూ ఉంటాయి, పైన ఏమున్నాయో అర్థం కాదు. తర్వాత మన పైన భాగము పోయి దేనికన్నా కొట్టుకుంటుంది. సో ఇట్లా ఒక ప్రాపర్ డిజైన్ అనేది, అంటే కళ్ళు ఎక్కడ పెట్టాలనో, చెవులు ఎక్కడ పెట్టాలనో, తర్వాత ఇవన్నిటి ప్రాపర్ గా డిజైన్ చేసి దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని ఒక్కటే కాదు, ఈ సృష్టిని అంతటిని తయారు చేశాడు అనమాట. సో ఆల్ డిజైన్స్ ఇంప్లై ఏ డిజైనర్. సో ఒక్కొక్క డిజైన్ మనం చూసుకున్నప్పుడు దీని వెనకల ఒక డిజైనర్ ఉన్నాడని చెప్పేసి మనకు అర్థమైంది అనమాట. సో దట్ ఈస్ వై దెర్ ఈస్ ఎ డిజైన్ ఇన్ దిస్ యూనివర్స్, దేర్ఫోర్ దేర్ మస్ట్ బి ఎ డిజైనర్ ఆఫ్ ద యూనివర్స్. ఆ డిజైనర్ ఎవరో కాదు, అది దేవుడు. సో ఇది టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఇదేంటిది? కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూనివర్స్ అనేది దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంది. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరో ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుడు. రెండోది ఏంటి? టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. దీంట్లో ఏంటి? ప్రతిదీ ఒక ప్రాపర్ వేలో డిజైన్ చేసినారు. సో ప్రాపర్ వేలో డిజైన్ చేసినప్పుడు ఒక డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? నేను ఈ సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తను కూడా దేవుడిని నమ్మాడు తన డేస్ లో. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. సో తన యొక్క కొలీగ్ ఒక అతను సైంటిస్ట్, తను దేవుడిని నమ్మేవాడు కాదన్నమాట. సో ఒకసారి ఏమవుతుందంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ నా బర్త్డే ఉంది రేపు, నువ్వు నా ఇంటికి వచ్చేసి అని చెప్తాను. సరే వస్తాను, పార్టీ చేసుకుందాము అంటే, సరే పార్టీ చేసుకుని వచ్చేసే అంటే, వచ్చిన వెంబడే లోపల చూస్తారు, ఇండ్లంతా బాగా డెకరేట్ చేసి ఉంటారు అనమాట ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో డెకరేట్ చేసినప్పుడు చూసి, వావ్ చాలా బాగా డెకరేట్ చేసినావు, అసలు నువ్వు చాలా గ్రేట్, అసలు నువ్వే చేసావా లేకపోతే ఇంక ఎవరైనా చేశారా అంటారు. అంటే నాకు తెలియదు అసలు, నేను నైట్ పడుకొని ఈరోజు పొద్దున్న లేచేసరికి అసలు వచ్చేది పడింది అని అంటారు. అట్లా ఫామ్ అయిపోయింది మొత్తం అంటారు. ఈయనకు అర్థం కాదు, ఏంది వాట్ అంటాడు అన్నమాట. యా, ఐ స్లెప్ట్ లాస్ట్ నైట్ అండ్ వెన్ ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ జస్ట్ సీ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ డిజైన్డ్ అని అంటాడు. అని అంటేనే ఊకే నువ్వు జోకులు వేస్తావు అన్నాడు. మరి జోకులు వేసింది నువ్వా నేనా అంటాడు. అర్థం కాదు ఈయనకి. మరి నువ్వు ఇంత చిన్నదే ఒక వ్యక్తి వచ్చి చేస్తే గానీ ఇంత చిన్నదే ఫామ్ అవ్వదు అని చెప్పేసి నువ్వు అంటున్నప్పుడు, ఇంత పెద్ద సృష్టి అవుట్, లైక్ యు సీ ద బ్యూటీ, యు సీ ద హ్యాండీ వర్క్ ఆఫ్ సంవన్. ఎవరో చేసినట్లుగా ప్రాపర్ గా ఉంటది ప్రతి ఒక్కటి. సో దాన్ని చూసినప్పుడు నీకు అర్థం కదా అని అంటాడు. సో ఇది జస్ట్ అంటే ఇది నిజంగా మన యొక్క బ్రెయిన్స్ కూడా ప్రిక్ చేస్తుంది కదా. మనము సృష్టిలో ఏది తీసుకున్నా కూడా యు సీ ఇట్, అంటే ఎట్లా హాఫ్ అసైడ్ గా ఇష్టానుసారంగా ఉండదు. మనం ఏ జీవిని తీసుకున్నా కూడా ఈ యొక్క భూమి మీద అది ఇష్టానుసారంగా ఉండదు అనమాట. ప్రాపర్ గా ఎక్కడ ఏది ఉండాలనో అక్కడ ఉంటది, దానికి ఏం కావాలనో అది ఉంటది. ఇప్పుడు మనము ఒక 3 రోజులు వాటర్ తాగకుండా ఉండగలమా? లేకపోతే తిండి తినకుండా ఉండగలమా? వర్స్ట్ కేసులో ఉండొచ్చేమో కానీ నార్మల్ గా ఉండలేము. కానీ కొన్ని జంతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యామెల్ తీసుకున్నప్పుడు, క్యామెల్ తను ఎడార్లో జీవిస్తుంది కాబట్టి దేవుడు క్యామెల్ ఎట్లా డిజైన్ చేశాడంటే, వాటర్ లేకుండా కూడా కొన్ని దినాలు జీవించేటట్ల క్యామెల్ ని డిజైన్ చేస్తాడు. సో గాడ్ నోస్, లైక్ విచ్ క్రియేషన్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఇన్ వాట్ వే. ఏ సృష్టిని ఎట్లా
సృష్టించాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆ విధంగా సృష్టించాడు. సో అంతేగాని ఇష్టానుసారంగా ఇప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ బాల్ పేలిపోయింది, అన్ని ఇష్టానుసారంగా పడిపోయినాయి, అది చాలా అంటే ఇల్లాజికల్ అది. ఇప్పుడు మన ఇంట్లో ఒక గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, పగిలిపోయిన తర్వాత ప్రాపర్గా ఆర్గనైజ్డ్ వేలో ఎక్కడన్నా ఉంటుందా అండి? ఉండదు కదా. ఇట్స్ ఇట్స్ వెరీ అంటే ఫూలిష్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ దట్ యాక్సెప్ట్ దట్ థియరీ అనమాట. ఆ థియరీని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఫూలిష్ కనిపిస్తుంది. రైట్. ఇది సెకండ్, ఇది టెలిలాజికల్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ద డిజైన్. దా డిజైన్ చూసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ డిజైన్ వెనుకల, అతను ఎవరో దేవుడు అని చెప్పేసి మనకి అర్థమైంది. తర్వాత ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్ లాజిక్ అండ్ రీజన్. సో ఇంతసేపు మనము సృష్టి గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు మన యొక్క బ్రెయిన్, మన యొక్క లాజిక్ గురించి మాట్లాడేది ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో డెఫినేషన్, ఇట్ సేస్ దట్ ద గ్రేటెస్ట్ కన్సీవబుల్ బీయింగ్, గాడ్ ఈస్ అ గ్రేటెస్ట్ కన్సీవబుల్ బీయింగ్. అంటే దేవుడు అందరికంటే ఉత్తముడు. దేవుడు అందరికంటే ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని గురించి ఆలోచించిన వెంటనే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే హీ షుడ్ బి గ్రేటెస్ట్. హీ షుడ్ బి గ్రేటెస్ట్ అనే ఆలోచన ఉంటదన్నమాట. సో ఆ యొక్క గ్రేటెస్ట్ అనే ఆలోచనలలోనే ఉందనుకోండి, అప్పుడు అది హీ విల్ నాట్ బి ఎ రియల్ పర్సన్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ మ్యాన్, తర్వాత ఈ సూపర్ పవర్స్ అవన్నీ చూస్తూ ఉంటాం మనం ఈ కాలంలో. అవన్నీ క్రియేట్ చేయబడిన క్యారెక్టర్స్ అన్నమాట. సో అవి రియాలిటీలో మనం చూడం, కానీ అవి ఫిక్షియస్గా వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చిన క్యారెక్టర్స్ అన్నమాట. సో అవి బ్రెయిన్లోనే, లేకపోతే యానిమేటెడ్ వర్షన్లోనే మనం చూస్తూ ఉంటాం. ఆ రియాలిటీలో మనం చూడం. సో దట్స్ వై వీ డోంట్ కన్సిడర్ దోస్ పవర్స్ యాజ్ రియల్ పవర్స్ ఇన్ అవర్ లైఫ్. కానీ దేవుణ్ణి కూడా మనం అట్లే అనుకున్నాం అనుకోండి, అప్పుడు భూమి మీద ఇంకొకరు ఎవరో గ్రేటర్ పవర్, రియాలిటీలో ఇంకొకరు వచ్చేసి నేనే గ్రేటర్ అని చెప్పేస్తాం అనమాట. సో అది జరగకూడదు. సో అందుకే ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏమంటుందంటే, దేవుని గురించి మనం ఆలోచించిన వెంటనే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే ఆయన బీయింగ్స్ అన్నిట్లో గ్రేటెస్ట్. కాబట్టి ఆ గ్రేటెస్ట్ బీయింగ్ అనే థాట్ మనకు వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆయన ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు అని చెప్పేసి మనకి ఒకవేళ ఆయన లేడు అనుకోండి, మనకు ఆ థాట్ రాదు అనేది ఈ యొక్క ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనము పొద్దున్న లేచిన వెంబడే ఈ సూపర్ హీరోస్ మనకి టీవీలలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరన్నా వచ్చి మనం కాపాడుతున్నట్ల మనకు అనిపిస్తుందా? అనిపించదు కదా. మనుషులంగా మనకు ఫస్ట్ ఒకవేళ ఏదన్నా బయట ఘోరం జరుగుతోంది, ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫస్ట్ ఎవరిని తలుచుకుంటాం అంటే అమ్మా దేవుడా అంట. ఇప్పుడు ఆ యొక్క ఇన్స్టింక్ట్ అనేది న్యాచురల్ గా జరిగిపోతుంది. సో అట్లా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అని, దేవుడు అనే వ్యక్తి ఉంటాడని చెప్పేసి ఈ యొక్క ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటుంది. సో కన్క్లూజన్ ఏంటంటే, ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద మైండ్, దెన్ ఏ గ్రేటర్ బీయింగ్ కుడ్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. దేవుడు ఒక మైండ్ లో ఉన్న వ్యక్తి మాత్రమే అయితే భూమి మీద అంటే మన రియాలిటీలో ఒక వ్యక్తి ఉండొచ్చు ఎవరో అని, అది జరగడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మాత్రమే గ్రేటెస్ట్ పవర్ అని చెప్పేది ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. రైట్, ఇది తెలుగులో మొత్తం. రైట్, moral argument from existence of moral law. So ఈ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, moral laws imply a moral law giver. There is an objective moral law, therefore there is a moral law giver. నేను ఇందాకనే ఒక విషయం చెప్పా, మనుషులందరినీ ఒక ఐలాండ్ లోకి పంపించేసి అక్కడ వాళ్ళకు కావాల్సిన లగ్జరీ అంతా ఇచ్చేసేసి, అదేవిధంగా మంచి చేసే ఆ యొక్క ఛాన్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసేసి, రెండిట్లో చూస్ చేసుకోండి అని అంటే డెఫినెట్ గా వాళ్ళని ఎవరు మానిటర్ చేయరు. మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ మానిటర్ చేస్తున్నట్ల అక్కడ ఎవరు మానిటర్ చేయరు, మీ ఇష్టం జీవించండి అన్నప్పుడు ఖచ్చితంగా మనుషులు, మన యొక్క బుద్ధి ఏంటంటే ఖచ్చితంగా మనం జల్సా చేసే వాటికే మన యొక్క ప్రయారిటీ అనేది ఇస్తాం.
అంటే మనకు అర్థం ఏంటంటే మన యొక్క బీయింగ్ లో మొరాలిటీ అనేది లేదు. సో మొరాలిటీ అనేది ఎవరు ఇచ్చారు అనే ఆస్పెక్ట్ చూసినప్పుడు, సో దేర్ ఇస్ ఎ మోరల్ ఆర్గ్యుమెంట్, నైతిక వాదన. అదేం చెప్తుందంటే ఆ నైతిక ధర్మాలు ఉన్నాయంటే వాటికి ఒక ధర్మదాత ఉండాలి. ఆ ధర్మదాత ఎవరు? అదే దేవుడు కదా. మనం ఎంత చెడ్డలో మనకు తెలుసు. సో మొరాలిటీ అనేది దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ అస్. హ్యూమన్ బీయింగ్స్ ఫ్రేమ్ చేసిన ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. డెఫినెట్ గా అది ఎవరో నైతిక విలువలు కలిగిన ఒక వ్యక్తితో తయారు చేసినాడు. అది ఎవరో దాని గురించి అంటే మనం మన యొక్క క్రైస్తవేతరులతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చు అనమాట. సో డెఫినెట్లీ దీస్ ఎగ్జాంపుల్స్ విల్ హెల్ప్ అస్. బిబ్లికల్ ప్రూఫ్స్ దేవుడు ఉన్నాడనడానికి బిబ్లికల్ ప్రూఫ్ బైబిల్ ఏం చెప్తా ఉంటున్నది? ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో కీర్తనలు 19:1. సో మన యొక్క చుట్టూ ఉన్న సృష్టిని చూసినప్పుడు డెఫినెట్ గా ఇట్ డిక్లేర్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది మనం చేత్తో చేసుకున్నది లేకపోతే మనిషితో సాధ్యమైన విషయంగా అది కనపడదు, డెఫినెట్ గా కనపడదు. సో హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ చూసినప్పుడు, ఇందాక చెప్పా కదా ఐన్స్టైన్ ఎగ్జాంపుల్. సో ఐన్స్టైన్ చెప్తాడు అనమాట, నువ్వు ఇంత చిన్న డెకరేషనే నువ్వు ఎవరో వచ్చి చేశారని నమ్ముతున్నప్పుడు, బయటికి వెళ్తే ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ కేరళ, తర్వాత ఈ కాశ్మీర్, ఇప్పుడు మన ఆంధ్రాలో చూసినప్పుడు కోస్టల్ సైడ్ బ్యూటిఫుల్ సీనరీస్ మనం చూస్తూ ఉంటాం కదా. అదేదో ఎవరో వచ్చి నీట్ గా డ్రా చేసి పెట్టినట్లు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ అన్నట్లు అర్థమైంది. తర్వాత కాజ్ అండ్ ఆర్డర్. కాజ్ అండ్ ఆర్డర్ ఏంటంటే ఫర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ గాడ్స్ ఇన్విజిబుల్ క్వాలిటీస్ హ్యావ్ బీన్ క్లియర్లీ సీన్. ఈ సృష్టిలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, మనం మన యొక్క ప్రపంచంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క క్రియలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని మ్యాజికల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పై నుంచి కింద పడినా కూడా ఏం కాకపోవడము. అఫ్ కోర్స్ అది ప్రతిసారి జరగదు. దేవుని యొక్క ఆ యొక్క హస్తం ఉంటే గానీ, దేవుని యొక్క స్పెషల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే గానీ అట్లాంటి మిరాక్యులస్ థింగ్స్ అనేటివి జరగవు అన్నమాట. సో అవే కాదు, సృష్టిలో ఇప్పుడు కొన్ని ఉపద్రవాలు జరుగుతాయి. ఇప్పుడు కెలామిటీస్ జరుగుతాయి. ఎర్త్ క్వేక్ మనుషులు క్రియేట్ చేస్తారా అండి? లేకపోతే తుఫాను మనుషులు క్రియేట్ చేస్తారా? నేను రీసెంట్ గా మేము బెంగళూరులో, అంటే నేను రోడ్డు మీద ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు బైక్ లో వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే నా పాలసీ ఏంటంటే, వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, నేను ఆగను ఒక చోట. ఎందుకంటే నాకు తెలుసు ఈ వర్షము ఇక్కడ పడుతుంది కానీ ఇంకొద్ది ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం పోయినాను అనుకో అక్కడ ఉండదు అని నా కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే బెంగళూరు మొత్తం ఒకటేసారి వర్షం పడదు. సో నేను ట్రావెల్ చేసుకుంటా అట్లే వెళ్ళిపోతా. నేను మొన్న అంటే చాలా విచిత్రమైన విషయం చూసా. ఏంటంటే వర్షం పడతా ఉంది నేను పోయే చోట, నెక్స్ట్ ఒక గీత గీసిన విధంగా ఉందన్నమాట. అంతవరకే వర్షం పడుతుంది. దాని నెక్స్ట్ పాయింట్ లో అసలు ఫుల్ డ్రై ఉంది. నాకు చూసినప్పుడు అరే దేవుడు అంత పైనుంచి ఇంత కరెక్ట్ గా ఎట్లా కురిపిస్తాడు? ఏదో లైన్ గీసినట్ల అంత పాయింట్ వరకే వర్షం పడుతుంది అన్నమాట, దాని తర్వాత పడట్లా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, గాడ్ ఈస్ దేర్ హూ ఇస్ ఆపరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు అంత పైనుంచి చుక్కలు పడుతున్నప్పుడు కనీసం చుక్కలు పడుతున్న ఆ యొక్క సైన్స్ అయినా ఉండాలి పక్కన. కానీ అది అట్లా లేదనమాట. ఒక లైన్ గీసినట్లు అంతవరకే తడి ఉంది, దాని నెక్స్ట్ పాయింట్ మొత్తం డ్రైగా ఉందన్నమాట. సో ఇవన్నీ క్రియేషన్ లో జరుగుతున్న యొక్క ఏమంటారు ఇన్విజిబుల్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ అనేటివి మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైంది దట్ దెర్ ఇస్ గాడ్. ఇంకోటి మన కాన్షియన్స్, మన యొక్క మనస్సాక్షి. Romans chapter 2 verse 15, they show that the requirements of the law are written on their hearts, their consciences also bearing witness. సో మన యొక్క మనస్సాక్షి మనకి దోషారోపణ చేస్తుంది అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంటది కదా.
సో దోషారోపణ చేయడం అనేటిది ఏంటిది? అది మనుషులు చేస్తారా? ఇప్పుడు మన పక్కింటోళ్ళు వచ్చి చేస్తారా? లేదు. అది ఎవరు చేస్తారు? మన యొక్క మనసు మనల్ని దోషారోపణ చేస్తది. ఎందుకు చేస్తదంటే మనలో విశ్వాసం అనేది ఒక ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి, ఆ విశ్వాసానికి అగెయిన్స్ట్‌గా మనం ఏం చేసినా కూడా దట్ కాన్షియన్స్ విల్ ప్రిక్ అస్. అది మనల్ని దోషారోపణ చేసి మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటదన్నమాట. ఇంకోటేందంటే మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్స్ అండ్ దట్ హీ రివార్డ్స్ దోస్ హూ ఎర్నెస్ట్‌లీ సీక్ హిమ్. సో, ఆహ్, మన యొక్క విశ్వాస యాత్రలో మనము సక్సెస్‌ఫుల్‌గా మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ యొక్క గైడెన్స్ అనేది క్లియర్ కట్‌గా మనకు చెప్తా ఉందన్నమాట. ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్స్. బైబిల్ ఏం చెప్తా ఉంది? దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా నమ్మాలి. నమ్మితేనే మనం క్రైస్తవులం. మన క్రైస్తవులం అని చెప్పుకుంటూ దేవుడు లేని జీవితాన్ని జీవిస్తా ఉంటారు చాలామంది. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే చర్చిలో ఒక పేరు పెట్టుకొని, బయట ఇంకొక పేరు పెట్టుకొని, అంటే పేరుతో నాకు ప్రాబ్లమ్ లేదు గానీ జీవితాలతో ప్రాబ్లమ్. ఆ! సో, పేరు ఏదైనా పెట్టుకోండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి కాలేజ్‌లో ఏమో శ్రీనివాస్ ఆయన పేరు. తర్వాత చర్చ్‌లో ఏమో సైమన్. సో, సైమన్, శ్రీను ఒకసారి కాలేజ్ దగ్గర పోయినానండి. కాలేజ్ దగ్గర పోయి ఇట్లా సైమన్ అన్న ఉన్నారా అని అన్నప్పుడు, సైమన్ ఎవరు లేరు ఈ కాలేజ్‌లో అన్నారు. తర్వాత అక్కడ నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు కారిడార్‌లో. ఆ! ఆ! అతనే ఆ సారే అన్నానంటే, ఆ సార్ పేరు శ్రీనివాస్ గదా! అంట. సో, పేరు పేరుతో ప్రాబ్లమ్ లేదు. కాకపోతే అంటే మన జీవితాల్లో గూడా మనము చూస్తా ఉంటాం. ఆహ్, మనకు ఇష్టానుసారంగా మనము వర్క్ ప్లేస్‌లో మనం బిహేవ్ చేస్తా ఉంటాం. సో, అట్లా గాకుండా మనము ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పిన రూల్స్ ప్రకారంగా మనం జీవించడాన్ని మనం ఫెయిత్ లైఫ్ అంటాం అన్నమాట. సో, ఆ విశ్వాసాన్ని ఆహ్, ఎప్పుడు జీవిస్తామంటే ఆయన మనల్ని చూస్తున్నాడని ఆ యొక్క స్పృహ ఉన్నప్పుడు. సో, దట్స్ వాట్ ఈ యొక్క వర్స్ అదే చెప్తోంది. ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హి ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ అంటే ఊరికే ఉన్నాడని నమ్మడం కాదు. ఉన్నాడు, మన జీవితంలో ఇన్వాల్వ్ అయితున్నాడు, మనల్ని రోజు చూస్తా ఉన్నాడు అని చెప్పేసి నమ్మటం అన్నమాట. రైట్? ఇవన్నీ తెలుగు వర్సెస్. ఆహ్, మీరు నోట్ చేసుకుంటే నేను ఐ విల్ షేర్ దిస్ పీపీటీ. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు లేడు అని ఎంతగానో చెప్తే సమాజంలో మనం జీవిస్తా ఉంటున్నాం కాబట్టి ఇవి మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. రైట్. స్టడీ ఆఫ్ గాడ్ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన యొక్క గుణం ఏంటిది? నేచర్ ఆఫ్ గాడ్ గురించి మనం చదువుతాం. సో, నేచర్ ఆఫ్ గాడ్ అండర్‌స్టాండింగ్ గాడ్స్ నేచర్ దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడం. సో, అండర్‌స్టాండింగ్ గాడ్స్ నేచర్ ఎట్లా పాసిబుల్ అయితదనంటే, ఇప్పుడు ఆయన మనకు కనపడ్డు. ఇప్పుడు మనకు కనిపించే వాళ్ళ గురించి మాట్లాడడం ఈజీ. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. నా భార్య ఉంటది. నా భార్యని నేను రోజు చూస్తా ఉంటాను. రోజు చూస్తా ఉన్నప్పుడు తను ఏ పరిస్థితుల్లో కోప్పడుతదో, ఏ పరిస్థితుల్లో తను నవ్వుతదో, ఏవిస్తే హ్యాపీగా ఫీల్ అయితదో, ఏ కూరగాయలు తీసుకొస్తే కోప్పడుతదో, ఆ! కొన్ని ఉంటాయి గదా! మన ఇంట్లో వాళ్ళు చేయలేని కొన్ని కర్రీస్ ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేని కర్రీస్ ఉంటాయి కదా! సో, ఆ కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కోప్పడతారు. కాబట్టి మనము తీసుకురాము హస్బెండ్స్‌గా. ఆహ్, సో, ఇవన్నీ ఎట్లా అంతే దేవుని విషయంలో గూడా అంతే అన్నమాట. దేవుడుకి ఏం చేస్తే కోపమొస్తది? దేవుడికి ఏం చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయితాడు? దేవుడిని అసలు ఎట్లా ఇవన్నీ మనం తెలుసుకోవాలనంటే ఫస్ట్ ఆయన ఎట్లాంటోడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటోడో ఎట్లా తెలుసుకోవచ్చు అనంటే ఆయన యొక్క నేమ్స్, తర్వాత ఆయన యొక్క గుణగణాలని మనము చదవటం ద్వారా అదొకటి. తర్వాత ఆయన యొక్క పర్సనాలిటీని స్టడీ చేయడం వల్ల. ఆయన పర్సనాలిటీ మనం స్టడీ చేయడం వల్ల. పర్సనాలిటీ స్టడీ చేయడం అంటే అర్థం ఏంటి? ఆయనతో మనం సహవాసంలో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పెళ్ళైనోళ్ళున్నారు నాకు తెలీదు గానీ, సో, మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ కొన్ని రోజులు ఆహ్, అంటే ఒకరి గురించి ఒకరికి తెలీదు గాబట్టి బానే ఉంటది. సో, మెల్లిగా భార్యాభర్తలు ఒక గృహంలో జీవించడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైతదంటే 6 మంత్స్ తర్వాత లేకపోతే 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ బయటికొస్తా ఉంటది. ఒరిజినల్ పర్సనాలిటీ బయటకొస్తుంది. ఒరిజినల్ పర్సనాలిటీ బయటకొచ్చినప్పుడు నువ్వు మంచోడు బయట చాలా మంది మంచోడు అంటారు. అన్ నువ్వు మంచోడు అనుకున్నా ఏంది ఇట్లున్నావు నువ్వు? ఇట్లాంటి డైలాగ్స్ అని మనం వింటా ఉంటాం కదా! సో,
పర్సనాలిటీని మనం స్టడీ చేస్తున్నప్పుడు వీల్ అండర్స్టాండ్ హూ దట్ పర్సన్ ఈజ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్ అనమాట. ఆయన పర్సనాలిటీ స్టడీ చేయాలి. సరే, ఫస్ట్ చూద్దాం ఆయన యొక్క పేర్ల ద్వారా మనం ఆయన ఎట్లా అర్థం చేసుకోవచ్చు. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు పేరెంట్స్ పేర్లు ఇస్తారు. కొద్దిమందికి జ్ఞాన సుందరి అని పేరు ఇస్తారు. ఆమె జ్ఞానం ఉండదు, సుందరం ఉండదు. సో కొద్దిమంది అంటారు, అరే నువ్వేమో సత్యరాజు అని పేరు పెట్టుకున్నావు, కానీ నువ్వు అసలు ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తుంటావు, కనీసం నీ పేరు పెట్టుకున్న పేరన్నా తీసి లేకపోతే నీ బుద్ధన్న మార్చుకో అని చెప్తుంటారు. సో సో వి సమ్టైమ్స్ డోంట్ లివ్ అప్ టు అవర్ నేమ్స్. మన యొక్క పేర్లకి మనం అనుగుణంగా మనం జీవించాం. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన యొక్క పేర్లు, ఆయనకి ఏమేమైతే పేర్లు ఉన్నాయో వాటిని చదివితే చాలు మనకు ఆయన ఎలాంటి వాడో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు సత్యరాజు అంటేనే అతను ఖచ్చితంగా సత్యం మాట్లాడేవాడు అని చెప్పేసి చెప్పగలము మనం? చెప్పలేం కదా. ఎందుకంటే మనకు మనుషుల మీద అస్సలు నమ్మకం లేదు. వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఒకటి, జీవించే జీవితం ఇంకోటి. మోషే అని చెప్పి పేరు పెట్టుకుంటారు, కానీ చేసే పనులన్నీ గొలియాతులాగా చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఉంటాయి మన జీవితాలు. కానీ దేవుని యొక్క పేర్లు మనం చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు విల్ అండర్స్టాండ్ హౌ హీ ఈజ్ అండ్ హూ హీ ఈజ్ అనమాట. సో ఫస్ట్ నేమ్ ఏంటంటే ఆయనకి ఎలోహిమ్. ఎలోహిమ్, ఎల్ అంటే అర్థం ఏంటంటే గాడ్ అనే అర్థం అనమాట. సో ఆయన యొక్క పేరులోనే మనకి ఆయన యొక్క హూ హీస్ అనేది మనకు తెలిసిపోతుంది. సో హీ హెస్ బీన్ అడ్రస్డ్ యాజ్ ఎలోహిమ్. ఎలోహిమ్ ఈ యొక్క హీబ్రూ భాషలో ఐఎంతో ఎండ్ అయిన ఏదైనా కూడా అది ప్లూరల్ ఫామ్ అనేది మనకి చెప్తా ఉంటున్నారు ఇక్కడ. సో ఆ ప్లూరల్ ఫామ్ అంటే ఏంటంటే మీరు అంటాం కదా. మనం ఎవరినైనా తెలుగులో గౌరవించాలంటే, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గర పోయి కూర్చున్నాం అనుకోండి, లేకపోతే మీ బాస్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు ఏంటి బాస్, ఏంటి సార్ బాగున్నావా, నువ్వు తిన్నావా, ఇట్లా మాట్లాడతాం కదా. తిన్నారా సార్, బాగున్నారా సార్, మేడం గారు ఎలా ఉన్నారు సార్. సో ఈ లాంగ్వేజ్ అనేది మనం రెస్పెక్ట్, లైక్ ద ప్లూరాలిటీ ఇండికేట్స్ రెస్పెక్ట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లూరల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ఎ స్పెషల్ మీనింగ్ దట్ could not be conveyed by using the singular form of the same word. ఇక్కడ ఐఎం ఎందుకు యూజ్ చేశారంట అంటే, వాళ్ళు దేవుణ్ణి ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇంకొక వర్డ్స్ లేవు కాబట్టి ప్లూరాలిటీలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఇప్పుడు మనము రమేష్ గారు అంటాం. రమేష్ గారు అన్నప్పుడు ఇట్ షోస్ దట్ వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ఎ పర్సన్. సో అట్లా అదొక ఎక్స్ప్రెషన్. గారు అనేది మనకు తెలుగులో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో అదే విధంగా ఇక్కడ హీబ్రూలో ఎలోహిమ్ అనే ఐఎంతో ఎండ్ చేయడం వల్ల దే ఆర్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్, దట్ హీ ఈస్ సమ్వన్ గ్రేటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, దే యూజ్ ద ప్లూరల్ ఎలోహిమ్ టు స్పీక్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్. ఆయనకు గ్రేట్నెస్ చూపించడానికి, ఆయన యొక్క ఇన్కాంప్రహెన్సిబుల్నెస్ అంటే ఆయనకు సరితూగే వ్యక్తులు ఎవరు లేరు. హీ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. ఆయన మన యొక్క అండర్స్టాండింగ్ కి, మన కాంప్రహెన్షన్ కి అబోవ్ అనేది చెప్పడానికి దే యూజ్డ్ ఐఎం. ఆయన యొక్క మజెస్టీ, ఆయన యొక్క పవర్ చూపిస్తారు అనమాట. అదేవిధంగా ఈ ప్లూరాలిటీ ఎందుకు ఇండికేట్ చేశారంటే, సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది, ట్రినిటీ. సెకండ్, దిస్ ప్లూరల్ ఫార్మ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ కన్సిస్టెన్సీ విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. సో ఆదికాండం 1:26లో లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని అంటున్నాం. సో ఇన్ ఆర్ ఇమేజ్ అంటే దేవుడు తనకు తాను రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాడు అని చెప్పి చాలా మంది అంటారు. బట్ మన అండర్స్టాండింగ్ ఏంటంటే దేవుడు వాళ్ళున్న ట్రైన్ ఫెలోషిప్ లో వాళ్ళు దే ఆర్ డిస్కసింగ్ అనమాట, మన యొక్క ఇమేజ్ లో చేద్దామని చెప్పేసి చెప్తా ఉంటారు. సో సెకండ్ నేమ్, ఫస్ట్ నేమ్ ఏంటిది? ఎలోహిమ్. ఆయన యొక్క పేరులోనే ఆయన యొక్క గుణం ఉంది. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీస్ ఎ గాడ్. ఎల్ మీన్స్ గాడ్. తర్వాత అడోనాయ్. అడోనాయ్ అంటే అర్థం ఏంటంటే ఆయన లార్డ్, ఆయన మాస్టర్, ఆయన యొక్క ఓనర్. ఓకే, చాలా కొద్దిమంది పేర్లు పెట్టుకుంటారు. క్రీస్తు రాజు అని పేరు పెట్టుకుంటారు.
క్రీస్తు రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు నిజమైన క్రీస్తు రాజులు అయిపోతారా? కాదు. కానీ ఆ ఉద్దేశం వాళ్ళు ఏ ఉద్దేశం చేత వాళ్ళు పెట్టుకుంటారో నాకైతే తెలియదు కానీ క్రీస్తు దాసు అని పెట్టుకుంటారు. వాళ్ళు క్రీస్తుకి దాసులై వాళ్ళు జీవిస్తారా? జీవించరు. బట్ దేవుడు ఇక్కడ ఆయన అడోనాయ్, ఆయన యొక్క లార్డ్ అని చెప్తున్నారు. హీ విల్ బి డెఫినెట్లీ అవర్ లార్డ్. ఆయన యొక్క లార్డ్, ఆయన యొక్క పేరు ద్వారా మనకి ఆయన యొక్క నేచర్ అనేది అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇంకొక పేరు యహ్వే. యహ్వే యహ్వే అంటే అర్థం ఏంటి? ఐ యామ్ హూ ఐ యామ్. ఐ యామ్ హూ ఐ యామ్. సో యహ్వే ఎలియోన్, ఐ యామ్ ద మోస్ట్ హై. జెహోవా జైరా, ఇవన్నీ యెహోవా ఈరే. యహ్వే జైరా, ఐ యామ్ ద ప్రొవైడర్. యహ్వే రఫా, ఐ యామ్ ద హీలర్. యహ్వే నిస్సి, ఐ యామ్ యువర్ బ్యానర్. సో ఇట్లా ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుడు అఫ్ కోర్స్ వీటి వల్ల మనకి ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నేను మీతో ఉంటాను అని చెప్పేసి. మీతో ఉంటున్నాను అంటే అర్థం ఏంటి? ఆయన నేచర్ మనకు అర్థమవుతుంది. ఆయన ఒక హెల్ప్ఫుల్ పర్సన్. ఆయన మనల్ని హీల్ చేసే వ్యక్తి. ఆయన మనకు ప్రొవైడ్ చేసే వ్యక్తి. ఆయన మనకు పీస్ నిచ్చే వ్యక్తి. ఆయన యాహ్వే రాహ్. రాహ్ అంది మీన్స్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. అదేవిధంగా యాహ్వే సిద్కెను అంటే ఐఎమ్ యువర్ రైచియస్నెస్. ఆయన మనకు నీతిని ఆపాదించే వ్యక్తి. సో హీఈస్ మేకింగ్ అస్ పర్ఫెక్ట్. సో ఆయన యొక్క గుణగణాలను మనం, ఆయన యొక్క పేర్లను మనం అర్థం చేసుకోవడం వల్ల ఆయన ఎలాంటి వాడో మనకి అర్థమవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషుల యొక్క నేచర్ మనకి ఎట్లా అర్థమవుతుందండి? హౌ డు యూ అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద బైక్లో వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ పెద్దగా ఉండి అది మీరు గమనించుకోలేదు, ఎక్కిచ్చేసి పడిపోయారు. పడిపోయిన తర్వాత ఎంతమంది మిమ్మల్ని లేపడానికి వస్తారు అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ కదా. సో చాలా మంది ఫోటోలు తీయడానికి వస్తారు, కొద్దిమంది పట్టించుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని లేపడానికి వచ్చేది చాలా తక్కువ మంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మీ యొక్క నేబర్ కూడా ఉన్నాడు అనుకోండి. మీ యొక్క పక్కింటి వ్యక్తి దగ్గరకు వచ్చి లేపిన తర్వాత నెక్స్ట్ టైం మీకు ఆ వ్యక్తి పట్ల అండర్స్టాండింగ్ ఏముంటుంది? ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అనుకుంటారంటే డెఫినెట్ గా హీఈస్ అ హెల్ప్ఫుల్ పర్సన్ అని చెప్పేసి ఆయన పట్ల మనకి ఆ యొక్క యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా దేవుడు మన జీవితాల్లో వెన్ హీ ప్రొవైడ్స్, ఆయన యెహోవా ఈరేగా మన జీవితంలో పనిచేసినప్పుడు మనకు ఆయన గుణగణాలు అర్థమవుతాయి. ఆయన మన జీవితాల్లో సమాధానం ఇచ్చినప్పుడు వెన్ హీ గివ్స్ us shalom, then we understand that he is the one who provides us peace. అదేవిధంగా ఆయన మనకు రైచియస్నెస్, నీతిని ఆపాదించినప్పుడు మనము దరిద్రమైన జీవితంలో జీవిస్తూ ఉంటే ఆయన మనం పిలిచి హీ హాస్ క్రెడిటెడ్ రైచియస్నెస్ ఇన్ టు అవర్ లైఫ్ అన్నమాట. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క నేచర్ ఏంటో మనకి అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇంకా కొన్ని క్వాలిటీస్, కొన్ని నేమ్స్ ఏంటంటే హీఈస్ సావరెన్. హీఈస్ సావరెన్. ఆయన ఆల్మైటీ అనేది అదొక, ఇప్పుడు అది కూడా యోబులో 30 సార్లు మెన్షన్ చేసినారు. ఆది కాండంలో ఈ యొక్క రెఫరెన్సెస్ మీరు తర్వాత చూసుకోవచ్చు. ఆ తర్వాత హీఈస్ మోస్ట్ హై. హీఈస్ మోస్ట్ హై. మనము ఈ యొక్క హిందూ డామినేటెడ్ కాంటెక్స్ట్ లో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు హూస్ గాడ్ ఈస్ గ్రేటర్ అనే యొక్క ప్రశ్న అనేది మనకి చాలా వస్తూ ఉంటుంది. ఎందుకు మీరు యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటారు, మమ్మల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మనం యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళని, కాకపోతే వాళ్ళు చేసేది మనం చెయ్యం. వాళ్ళు కూడా దే ఆర్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. అండ్ మోర్ ఓవర్ మన అండర్స్టాండింగ్ ఏంటంటే అందరినీ దేవుడే సృష్టించినాడు కదా, అది మన అండర్స్టాండింగ్. కాబట్టి కానీ మేజర్ ప్రశ్న ఏంటంటే వై ఓన్లీ జీసస్, వై ఓన్లీ ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గ్రేటర్ అనేది. కాబట్టి ఈ యొక్క వర్సెస్ ఏం చెప్తానంటే ఈజ్ అబవ్ ఆల్ ద డీటీస్, సో కాల్డ్ డీటీస్ అంటే దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరికీ అబవ్ ఆల్ అని అబవ్ దట్ అని చెప్పేసి
ఈ యొక్క వర్స్ అని చెప్తూ ఉంటాను. ఈజ్ మోస్ట్ హై. తర్వాత ఆయన అన్చేంజబుల్ గాడ్. ఆయన మోషేతో ఎట్లా ఉన్నాడో, మోషే టైంలో మోషేకి ఎంత పవర్ ఇచ్చినాడో, జోషువాకి ఎంత పవర్ ఇచ్చినాడో, తర్వాత యోసేపుకు ఆ యొక్క భయంకరమైన శోధన, నాకు తెలిసి ఏ యవనస్తుడు అలాంటి శోధన నుంచి ఈజీగా బయటపడరు. కానీ అంత గొప్ప శోధన నుంచి దేవుడు ఎలా హెల్ప్ చేశాడో, అదే దేవుడు మనకు ఈ కాంటెక్స్ట్ లో కూడా ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ లో ఇంటర్నెట్ మన చేతిలో ఉంది, ఫోన్ మన చేతిలో ఉంది, అండ్ యూ హ్యావ్ ఎవ్రీ పాసిబిలిటీ టు కమిట్ సిన్. బట్ ద గుడ్ న్యూస్ ఏంటంటే ద సేమ్ గాడ్ హూ వాజ్ విత్ జోసెఫ్, ద సేమ్ గాడ్ హూ వాజ్ విత్ డానియల్, వాళ్ళు ఎట్లయితే వాళ్ళు వేరే రాజ్యంలో దేవుని కోసం స్టాండ్ తీసుకున్నారో, అదే దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి, సో వీ కెన్ స్టిల్ రిలై ఆన్ హిమ్. సో దట్స్ వై వి కాల్ అవర్ గాడ్ యాజ్ ద రాక్. రాయ్ అనేది చేంజ్ అవుతుందా అండి? చేంజ్ అవ్వదు. ఇట్ ఇస్ యాజ్ హార్డ్ యాజ్, అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇట్ నెవర్ చేంజెస్ అనమాట. సో దాన్ని మన ఆ నేచర్ని ఏమంటాం అంటే ఇమ్యూటబిలిటీ అంటాం. ఇమ్యూటబిలిటీ మీన్స్ ఈజ్ నెవర్ చేంజింగ్, హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీఈస్ అవర్ రెఫ్యూజ్. ఆయన మన యొక్క ఆశ్రయం, ఆయన మన యొక్క ఆశ్రయం అన్నమాట. తర్వాత ఆయన హోలీనెస్ అనేది అగైన్ బుక్ ఆఫ్ ఐజియా, లైక్ దాంట్లో 30 సార్లు చెప్పారు హోలీ 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 అని చెప్పేసి 30 సార్లు మెన్షన్ చేస్తారు. సో హోలీనెస్ అనేది కూడా మనకు అంటే దట్ స్టాండ్స్ అవుట్ అనమాట. ఈ యొక్క క్యారెక్టర్ అనేది మన దేవుని యొక్క క్యారెక్టర్. వేరే దేవుళ్ళు ఎవరు నేను హోలీ అని చెప్పుకోరు. యేసు ప్రభు ఒక్కడే బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడిగా ఉండిన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని క్లియర్ గా మనకు వాక్యంలో చెప్తాడు. నేను ఉన్నట్ల మీరు ఉన్నట్టు, సో మీరు ప్రయత్నించండి. సో వీ హ్యావ్ టు ట్రై. సో అట్లా నేను హోలీ అని చెప్పేసి నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ గాడ్స్ దట్ వీ కమ్ అక్రాస్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ కాంటెక్స్ట్ వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు, బట్ అవర్ గాడ్ డిడ్ దట్. తర్వాత ఆయన జెలస్ గాడ్. జెలస్ అంటే అసూయ. అదేంటి? పాజిటివ్ అసూయ అన్నమాట. పాజిటివ్ అసూయ ఏంటి అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. సో హీ విల్ నాట్ టాలరేట్ ఐడల్ట్రీ. సో ఆయన యొక్క జెలస్నెస్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన ఒక న్యాయవంతుడు, జడ్జ్ అని కూడా మనకి అర్థమవుతుంది. సో ఆయన అట్రిబ్యూట్స్ చూద్దాం. ఆయన అట్రిబ్యూట్స్ ఇవన్నీ మనకు తెలుసు, మనకు తెలియనేటి కొత్త ఏం కాదు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన ఎవరు క్రియేట్ చేయలే. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక వాదన విన్నా, దేవుడు ఇదంతా సృష్టించినాడు, ఓకే మేము నమ్ముతాం, ఓకే. కానీ దేవుడిని హూ క్రియేటెడ్ గాడ్, దేవుని ఎవరు సృష్టించినారు అనే వాదం కూడా వస్తా ఉందన్నమాట. సో అప్పుడు మన దగ్గర నుంచి పోవాల్సిన ఆన్సర్ ఏంటి? ఆయన స్వయం భవుడు, హీఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అది మనకు అర్థం కాదు. ఇదే కదా దేవుడిని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోలేము అనడానికి ఇదొక రీజన్, ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఆయన హీ ఎగ్జిస్టెడ్ బై హిమ్సెల్ఫ్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. ఎందుకంటే మన బుర్రలకు అర్థమయ్యేది ఒకటి ఏంటి, ఎవరో క్రియేట్ చేస్తే కానీ మనం క్రియేట్ అవ్వము అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. కాబట్టి వి నెవర్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి అది దేవునిలో ఉంది. తర్వాత హోలీనెస్, తర్వాత యూనిటీ అనేది పెద్ద ఇష్యూ కదా మనకి, క్రైస్తవులనే కాదు అసలు మనుషులకే అదొక కాన్సెప్ట్, చాలా భయంకరమైన సమస్య అన్నమాట. సో కానీ దేవుడు దాన్ని బ్యూటిఫుల్ గా డీల్ చేశాడు ఇన్ ట్రయూన్ గాడ్. అదేవిధంగా ఆయన సర్వశక్తిమంతుడు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్ఫినిటీ. మ్యాథ్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పదం తెలుసు. మ్యాథ్స్ తెలిసిన వాళ్ళే కాదు కానీ అందరికి తెలుసు. ఇన్ఫినిటీ అంటే ఏంటి? అనంతం. ఎవరన్నా వచ్చి దెర్ ఆర్ 2 ఇన్ఫినైట్స్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వేసి కొడతారు. ఎందుకు? ఇన్ఫినైట్ అంటేనే అది అనంతము, మళ్ళీ 2 అనంతాలు ఉన్నాయనేది దట్ ఈస్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్ కదా. సో
అప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు గాడ్ అన్న వ్యక్తి ఇన్ఫినిట్ నేచర్‌ని కలిగి ఉన్నప్పుడు, డూ యూ థింక్ దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనదర్ గాడ్? నో. రైట్? దట్ ఈస్ వాట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. మనమున్న కాంటెక్స్ట్‌లో, మన భారతదేశం కాంటెక్స్ట్‌లో చాలా మంది దేవుళ్ళున్నారు. అవతారాలని చెప్తారు గానీ, బట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలనంటే, హి ఈస్ వన్ అండ్ ఓన్లీ. హి ఈస్ వన్ అండ్ ఓన్లీ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తదంటే, ఇన్ఫినైట్ అనే అట్రిబ్యూట్ మనం అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. రైట్. సో, ఆయన అట్రిబ్యూట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన యొక్క పేర్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన యొక్క పర్సనాలిటీ ద్వారా మనం ఆయన్ని తెలుసుకోవచ్చు. సో, పర్సనాలిటీ ద్వారా ఎట్లా తెలుసుకోవచ్చు అనంటే, నేను ఇందాక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క పర్సనాలిటీస్‌ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, వి విల్ అండర్‌స్టాండ్ మోర్ అబౌట్ దెమ్. అంటే వాళ్ళు ఎప్పుడు కోప్పడతారు? అసలు వాళ్ళు ఏ టైపు? వాళ్ళు ఆహ్, అంటే ఏమంటారు, టాలెంటెడా కాదా? వాళ్ళు హ్యాపీగా ఉంటారా? లేకపోతే ఎక్కువ శాతం సైలెంట్‌గా ఉంటారా? ఎక్కువ శాతం మాట్లాడుతా ఉంటారా? ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుంటది. అదే విధంగా దేవుడు ఎలాంటి వాడు? ఆయన అసలు వ్యక్తా? శక్తా? లేకపోతే రెండా? లేకపోతే ఆయన మనతో మాట్లాడతాడా? సో, ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు డెఫినిట్‌గా మనం ఆయనతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటదన్నమాట. సో, ఫస్ట్ పర్సనాలిటీ ఏంటంటే, గాడ్ ఈస్ ఎ పర్సన్. గాడ్ ఈస్ ఎ పర్సన్. ఆయన యొక్క వ్యక్తి. ఎట్లా తెలుస్తది అనంటేనే, ఇక్కడ నేను యెల్లో యెల్లో హైలైటింగ్ చేశాను చూడండి. ఆయన క్రియేట్ చేశాడు. తర్వాత ఆయన కమాండ్ చేశాడు. తర్వాత ఆయన చెప్పాడు. తర్వాత ఆయన పిలిచాడు. హి కాల్డ్, హి సెడ్, హి కమాండెడ్. సో, ఇవన్నీ నార్మల్‌గా అంటే జీవం లేనివి, లేకపోతే పర్సనాలిటీ లేనివి. పర్సనాలిటీ అంటే నేను ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పర్సనాలిటీ. దయచేసి అర్థం చేసుకోండి. ముక్కు, కళ్ళు, చెవులు, బాడీ ఇది కాదు మాట్లాడేది. సో, వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అంటే గుణగణాలను బట్టి మన వ్యక్తిత్వంని చెప్తాం. సో, దాన్ని బట్టి హి కాల్డ్, హి సెడ్, హి కమాండెడ్, వీటన్నిటిని బట్టి ఆయన ఒక వ్యక్తి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇంకోటి సెకండ్ ఏంటంటే, గాడ్ ఈస్ నాట్ అన్ ఇంపర్సనల్ ఫోర్స్. దేవుడు ఒక నిర్జీవ శక్తి కాదు. హి హాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇంటలెక్ట్, విల్, ఎమోషన్ ఇవన్నీ దేవునిలో ఉన్నాయి. సో, గాడ్ ఈస్ పర్సన్. ఇంకోటి గాడ్ ఈస్ యాక్టివ్. దేవుడు ఎప్పుడో బైబిల్ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు లేడు అని చెప్పేసి చాలా మంది మనం కొన్నిసార్లు ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటాం. కానీ గాడ్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, మన టైమ్స్‌లో కూడా ఆయన ఉన్నాడు. సో, అది మనకి అర్థం అవ్వాలన్నమాట. సో, దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. సో, వెన్ వి అండర్‌స్టాండ్ దట్ హి ఈస్ స్టిల్ లివింగ్, వి విల్ డెఫినెట్‌లీ రిలై ఆన్ హిమ్. కదా! అంత గొప్ప దేవుడు ఉన్నాడు అని మనకు తెలిసినప్పుడు డెఫినెట్‌గా ఆ! మన మన పేరెంట్స్ ఉన్నారు అని తెలిసినప్పుడు డెఫినెట్‌గా మనం వాళ్ళ మీద ఆధారపడతాం. మనకేమైనా కావాలన్నప్పుడు, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యవ్వనస్తులకి ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కావాలా? బైక్ కావాలంటే బయట పోయి ఫ్రెండ్స్‌ని అడుగుతారా? ఫ్రెండ్స్‌ని అడగరు కదా! ఎందుకంటే ఫ్రెండ్స్ అంత అఫోర్డ్ చేయలేరు. ఎవరిని అడుగుతారు? పేరెంట్స్‌ని అడుగుతారు. పేరెంట్స్ ఆర్ ద వన్ హూ ఆర్ కేపబుల్, హూ ఆర్ ఆల్‌వేస్ విల్లింగ్ టు హెల్ప్. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అని తెలిసినప్పుడు, దేవుడు మనలో యాక్టివ్‌గా పనిచేస్తాడని తెలిసినప్పుడు, వి విల్ ఆల్‌వేస్ రిలై ఆన్ హిమ్. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. ఫస్ట్ పర్సనాలిటీ ఈస్ హి ఈస్ పర్సన్, అండ్ సెకండ్ వన్ ఈస్ హి ఈస్ లివింగ్ అండ్ హి ఈస్ యాక్టివ్‌లీ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్. మూడోది ఏంటంటే ఆయన హి ఈస్ స్పిరిట్. హి ఈస్ స్పిరిట్ అన్నమాట. హి ఈస్ స్పిరిట్ ఇన్ నేచర్. ఆయనకి ఇందాకే నేను చెప్పాను. ఆయనకి మనలాగా ముక్కు, తల, తర్వాత బాడీ ఉంది అని కాదు. అది ఆయన యొక్క అవుట్‌వర్డ్ పర్సనాలిటీ అయితే కాదు. పర్సనాలిటీ అని గురించి మాట్లాడినప్పుడు, ఆయన స్పిరిట్ అని మాట్లాడినప్పుడు, వి ఆల్‌వేస్ షుడ్ అండర్‌స్టాండ్ ద అట్రిబ్యూట్స్ అన్నమాట. చూడండి, గాడ్ ఈస్ అన్ ఇమ్మెటీరియల్, ఇన్విజిబుల్, పర్సనల్ బీయింగ్ అన్నమాట. సో, ఆయన మన యొక్క ఆయన మన యొక్క జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. సో, అది మనం అర్థం చేసుకోవాలి.
అండ్ అనదర్ థింగ్ ఈస్ హీఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. సో ఆయన స్వయం భవుడు, హీ ఎగ్జిస్టెడ్ బై హిమ్సెల్ఫ్. ఆయన ఎవరు తయారు చేయలేదు. ఓకే, ఈ పర్సనాలిటీ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు అని అంటేనే ఆయనకు ఒకరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. హీ ఎగ్జిస్టెడ్ బై హిమ్సెల్ఫ్ అనేది మనకు విషయం అర్థం. హీఈస్ ఇండిపెండెంట్. ఆయనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఇప్పుడు సృష్టించినప్పుడు ఎవరైనా హెల్ప్ చేసినారా అంటే లేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. హీఈస్ ఇండిపెండెంట్. హీఈస్ నాట్ కాంటిజెంట్, హీఈస్ నాట్ రిలయింగ్ ఆన్ సంబడి. ఆయన ఇంకొకరి మీద ఆధారపడట్లేదు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇందాక నేచర్ మీకు చెప్పాను, ఇన్ఫైనైట్. ఆయన పర్సనాలిటీ ఏంటిది? ఆయన అంతటా ఉంటాడు. హీఈస్ ఆమ్ని ప్రెసెంట్, హీఈస్ ఇన్ఫైనైట్, హీఈస్ ఇన్ఫైనైట్లీ స్ప్రెడ్. సో ఆయన మొత్తం స్ప్రెడ్ అట్లా అని చెప్పేసి అన్నిట్లో ఉన్నాడు కాదు. అన్నిట్లో ఉన్నాడు అనేది ప్యాంథియిజం, అది రాంగ్ అండర్స్టాండింగ్. అది అంతటా ఉన్నాడు. సో నేను బాత్రూంలో పోయి దేవుడు లేడు అక్కడ అనుకుంటే తప్పది. సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ టూ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే స్టడీ అబౌట్ గాడ్, దాని తర్వాత నేచర్ ఆఫ్ గాడ్. సో ఇక్కడితో నేను నా యొక్క ప్రజెంటేషన్ అయిపోయింది. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ.